ప్రశ్న. బైబిల్ గ్రంథంలో అబ్రహాము, క్షమించండి, ఆదాము మూడవ కుమారుని పేరు ఏం పేరు చెప్పండి. ఆదాము మూడవ కుమారుని పేరు చెప్పడం చేతు. రెండవ జాగ్రత్త. ఇష్మాయిలుకు లేదంటే ఇస్సాకు పుట్టినప్పుడు ఇష్మాయిలు వయసు ఎంత? లేదంటే ఇష్మాయిలుకు ఇస్సాకు మధ్య వయసు తేడా ఎంత? ఇష్మాయిలుకి ఎంత అప్పుడు? 14. ఇష్మాయిల్ పుట్టినప్పుడు అబ్రాహాం వయసు 26. అప్పుడు ఇస్సాకు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు అబ్రాహాం, అంటే తేడా వచ్చేసి 14 సంవత్సరాలు. ఇస్సాకుకినా ఇష్మాయిల్ పెద్దోడు. సరే, మూడవ జాగ్రత్త వినండి. యేసేపు ఐగుప్తు దేశంలో చేయరాని తప్పుకు జైలు వేస్తారు. జైల్లో యేసేపు ఎన్ని సంవత్సరంలో జైల్లో ఉండగలిగినాడు? 2 సంవత్సరములు. మంచిది. 4వ జాగ్రత్త వినండి. దానియేలు గ్రంథంలో దానియేలుకు నెబుకద్నెజర్ రాజు ఒక పేరు పెట్టాడు. బెల్షాజర్. 5వ జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత పేతురు ఆయనను వదిలేసి తిరిగి చేప పట్టడము వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెతుక్కుంటూ ఆ యొక్క సముద్రం దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడుతున్నారు పేతురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ వల అక్కడ వేయుడు అన్నప్పుడు దేవుని మాట ప్రకారం వల వేస్తారు. వల వేసిన తర్వాత ప్రశ్న ఏమిటంటే ఎన్ని చేపలు ఆ వలలో పడతాయి? 153 చేపలు. సరే, ఆరోగ్య జాగ్రత్తలు అండి. ఎర్ర సముద్రం తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రము దాటినప్పుడు, అంటే వాళ్ళు దాటినప్పుడు అది పగల రాత్రి వాళ్ళు ఎర్ర సముద్రం దాటు వెళ్తున్నప్పుడు ఆ సమయము వాళ్ళు పగలు దాటుకుంటూ వెళ్ళారా, రాత్రి దాటుకుంటూ వెళ్ళారా? ఆ ఎర్ర సముద్రం చెప్పండి. అక్కడ చెప్పింది రాత్రి చదవడం నిర్గమాకాండంలో ఉంటుంది 14:21. సరే, ఇది చెప్తారు. ఏది కుమారుని పేరు పేరు? ఫినెహాస్. 8వ జాగ్రత్త వినండి. దావీదు, ఇది కొద్దిగా ఆలోచించి చెప్పండి. దావీదు, ఇది మొదటి సమయంలో గ్రంథం 35లో ఉంటుంది. అమాలేకులు దావీదు యొక్క వారి యొక్క బంధువులను, వారి ఆస్తిని, వారి పిల్లలను మొత్తం అంతా దోచుకొని వెళ్తారు. ఈ విషయం ఎప్పుడైతే దావీదు తెలిసినప్పుడు అప్పుడు దావీదు కొంతమంది తనతో ఉన్నటువంటి వారిని పోగు చేసుకొని అమాలేకులతో యుద్ధానికి వెళ్తాడు. ఎంతమందితో పోగు చేసుకొని అమాలేకులతో యుద్ధానికి వెళ్ళాడు? అక్కడ ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ చెప్పాలి. ఎంతమందితో దావీదు కలిసి ఆ మందితో వెళ్ళి అమాలేకులపై విజయాన్ని పొంది తిరిగి తెచ్చుకున్నాడు. ఎంతమందితో వెళ్ళాడు దావీదు? 300 మంది వచ్చేసి గిద్యోను. 600 మంది. 600 మంది మాట ఉంది అక్కడ. 600 మంది. సరే, చివరిగా 9వ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఇది కూడా చెప్తాననుకుంటాను. అహరోను ముని మనవడి పేరు గొప్ప. అహరోను ముని మనవడు, రోషగాడు, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి, చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. బైబిల్లో రాయబడింది అహరోను ముని మనవడు.
టాపిక్ కాదు కానీ 10 ప్రశ్న చివరిగా ఇది చెప్పండి. సొలొమోను ఆయన బ్రతికేటువంటి దినాలలో కొన్ని సామెతలు రాశాడు, కొన్ని కీర్తనలు రాశాడు. సొలొమోను ఎన్ని సామెతలు రాశాడు, ఎన్ని కీర్తనలు రాశాడు? అదే కొద్దిగా 1000, 2, 3, 4, 5. సరే కరెక్టే. సామెతలు వచ్చేసి 3000 రాశాడు. కీర్తనలు వచ్చేసి 1005 కీర్తనలు రాశాడు. సొలొమోను అంత జ్ఞానవంతుడు పుట్టలేదు, పుట్టగోడు కూడా రాయబడింది. అంత మంచి జ్ఞానవంతుడు, అన్ని సామెతలు రాశాడు. రండి మనము మరి చివరి బైబిల్ స్టడీ మనము నిమిత్తమై ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. చివరి వర్తమానము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. అందరము బిగ్గరగా గట్టిగా చదువుతున్నాము. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. అలాగే మనకు భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము క్షమించండి, ఆది కాండము 49:22. నేను చదువుతాను అండి. 49:22. ఏసేపు ఫలించేటి కొమ్మ, ఊట యొక్క ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు. దేవుని యొక్క శాంతి చెప్పడం ప్రేమల పర్వతాలు చెప్తున్న మత్సరి ప్రభా, ఈ యొక్క ఉదయకాలం యొక్క మధ్యకాలంలో ఉదయకాలం ప్రభా మరి బైబిల్ స్టడీ కలవడానికి కృపణ వాటికి పాదాలకి సరే ప్రభా లోకమంతట మరి ఈనాడు చాలా మంది ఎంతో ఆలోచన లోకంలో తిరిగి రావచ్చు, ఎంతగానో ఒక భూసంబంధమైనటువంటి సంతోషంలో వాళ్ళు నడుస్తున్నారు. ప్రభావ మీ కృపను బట్టి మేము కూడా మీరు మందిర ఆవరణంలో మీ యొక్క వాక్యం చేత మేము కూడా వారు సంతోషించడానికి తెచ్చాడు. ఆ కృపను బట్టి మీ పాదాలు మీకు మరొకసారి ప్రభావ ఈ యొక్క మధ్యాహ్నంలో మంచి దూర సహవాసం కూడా మీరు మాకు తీసుకొచ్చారు ప్రభావ, అందుని బట్టి మీ పాదాలు చేత ఉన్నారు. మరొకసారి ప్రభావ ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క ఆత్మైనటువంటి ఆహారం మేము భోజించడానికి మీరే మాకు వాక్యం చేత మాట్లాడమని సమస్తం చేత పంపిస్తుంది పాడుస్తాం. కాబట్టి మంచిది. మనము చివరి వర్తమానము మరి ఉదయకాలం మనము ధ్యానించినటువంటి అంశము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఏమిటంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడో, మనం ఎలాగా ఫలాలు ఫలించాలో ఉదయకాలం మనము కొన్ని విషయాలు మనము చూసుకుని వచ్చాము. కాబట్టి 5 విషయాలలో మనము అలాగ ఉంటే మనం ఫలిస్తామని కొన్ని విషయాలు చూసుకుని వచ్చాం. కాబట్టి మనం బహుగా ఫలించాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి విధానంలో కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు వాళ్ళ జీవితంలో దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితం జీవిస్తొచ్చారు. దేవుడు కోరుకునేటువంటి విధానంలో వాళ్ళ జీవితాలు ఫలిస్తొచ్చారు. చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఒక వ్యక్తిని మీకు ఆధారం చేసుకొని ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని కొరకు ఫలభరితమైన జీవితం జీవించాడు, ఆ వ్యక్తి ఏ విధంగా ఫలించాడు, ఆ వ్యక్తి ద్వారా మనము ఏ విధంగా ఫలించాలో తన జీవితం ద్వారా ఒక 4 విషయాలు చూసుకున్నాం. అంటే ఇప్పుడు మనము ఆది కాండము 42వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చూసుకుంటూ వచ్చాము. చదవండి ఎవరన్నా. 49:22. గమనించినట్లయితే యేసేపు ఫలించేటి కొమ్మ. ఒక కొమ్మ ఫలించాలంటే దానికి కావాల్సినటువంటి అన్ని కూడా అవసరం అండి. దానికి నీరు అవసరము, గాలి అవసరము, తర్వాత సూర్యుడు అవసరం. కాబట్టి ఒక చెట్టు ఎదగాలంటే ఈ 3 చాలా ప్రాముఖ్యమైనది. యేసేపు జీవితంలో ఎంతగా తన జీవితము
ఫలిస్తున్నాడంటే అంత గొప్ప స్థాయిలో ఫలిస్తున్నాడు. చెట్టు కొన్ని సార్లు ఎదిగి 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 ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు గోడను కూడా చీల్చేస్తుందండి. కొన్నిసార్లు వేర్లు ఏమవుతుందంటే పూర్తిగా వేర్లు పోయి ఆ గోడల కింద పిల్లర్స్ కింద వెళ్ళిపోయి ఆ యొక్క వేర్ల యొక్క ప్రభావం బట్టి కొన్ని ఏమవుతుందంటే మందిరాల్లో కానీ ఇంట్లో కానీ కొన్ని చార్లు వస్తాయి, క్రాక్ వస్తుంది. ఎందుకోసం అంటే ఆ చెట్టు పైకి ఎదిగే కొట్టి వేర్లు కూడా లోపలికి ఎంత లోపలికి దిగుతుందో, ఎంతగా వేర్లు అనేది ఎంత వ్యాపిస్తుందో చెట్టు కూడా అలాగా పైకి ఎదుగుతుందండి. ఇప్పుడు యేసేపు జీవితంలో గ్రంథకర్త ఇప్పుడు తను ఏం చెప్తున్నా అంటే, యేసేపు జీవితాన్ని దేవుడు చూస్తున్నప్పుడు యేసేపు ఒక ఫలించేటి కొమ్మగా, ఒక కొమ్మ ఏ విధంగా అయితే ఫలిస్తుందో ఆ కొమ్మతో యేసేపును దేవుడు పోల్చాడు. యేసేపు జీవితము ఫలించేటి కొమ్మ, అతని యొక్క రెమ్మలు వ్యాప్తిస్తున్నాయి. కాబట్టి 2 సార్లు రాయబడి వచ్చింది యేసేపు జీవితం. అక్కడ ఇలా సంఖ్యాకాండంలో కూడా అనుకుంటాం, మోషే గారు ప్రస్తావిస్తున్నప్పుడు యేసేపు గురించి చెప్తాడు, అతడు ఫలించేటి వ్యక్తి అని. కాబట్టి మధ్యాహ్న సమయంలో విశ్వాసముగా మరి ఎప్పుడు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనం అనుకుంటా, మీకు వాక్యమును బోధించిన వారిని పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రవర్తన ఫలములను అనుసరించుడి. కాబట్టి ఎంతో మంది భక్తులు మనకు మాదిరికరంగా వాళ్ళ జీవితాలను ఒక మాదిరికరంగా పెట్టి వాళ్ళు వెళ్ళిపోతొచ్చారు. యేసేపు అనగా అభివృద్ధి. యేసేపు దగ్గరగా 110 సంవత్సరములు జీవించాడండి. యేసేపు జీవితంలో ఎన్నో ఆత్మీయటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. యేసేపు తన జీవితంలో యేసేపు దేవుని కొరకు ఫలిస్తున్నాడు, అనేకుల కొరకు ఫలభరితంగా తాను జీవిస్తున్నాడు. ఇప్పుడు కూడా మనము యేసేపును ఎందుకోసం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, యేసేపు జీవితాన్ని ఎందుకోసం మనం ధ్యానిస్తున్నామంటే యేసేపు తన జీవితంలో దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తొచ్చాడు. కాబట్టి రండి, ఎందుకు యేసేపు ఫలిస్తొచ్చాడు? దేవుడి మాట యేసేపు అనడానికి యేసేపు జీవితంలో ఎటువంటి సుగుణములు కలిగి ఉన్నాడు. విశ్వాసంగా నా జీవితంలో నువ్వు బహుగా ఫలించడం వలన దేవునికి మహిమ, మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి విధానంలో యేసేపు ఫలించాడు, దేవునికి మహిమ తెచ్చాడు, దేవునికి ఘనత తెచ్చాడు, దేవునికి సంతోషం తెచ్చే విధంగా యేసేపు జీవితం ఉందండి. కాబట్టి మనం కూడా అలా దేవునికి సంతోష పెట్టేవారంగా, దేవునికి మహిమపరిచే వారంగా, దేవుని కొరకు ఫలాలు ఫలించే వారంగా ఉండాలంటే యేసేపు జీవితంలో ఒక్కసారి మనము తొంగి చూడాలి. అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి అనగా యేసేపు ఫలించడానికి మొదటి కారణం ఆదికాండము 39:6 వచనం. ఆదికాండము 39:6 వచనం. చాలా మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా యేసేపు ఫలించేటి కొమ్మ. యేసేపు ఎందుకోసం ఫలిస్తొచ్చాడు? యేసేపు ఒక ఫలభరితమైన జీవితము ఎలా జీవిస్తొచ్చాడు అంటే మొట్టమొదటి కారణము ఆదికాండం 39:6లో ఏముందంటే, యేసేపు తన పని యందు నమ్మకమైన వాడు. పోతీఫరు తన యొక్క కుటుంబంతో తన ఇంటిలో ఏమి కలిగి ఉన్నాడో, ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, ఎంత ధాన్యం ఉందో, ఎంత ఆస్తి ఉందో ఆ యొక్క పోతీఫరుకు తెలియదు. కానీ యేసేపుకు అన్ని అప్పగించాడు. ఎందుకోసం అప్పగించాడంటే యేసేపును అనేక విధానంలో ఎన్నో సంవత్సరములు ఎన్నో దినాలు పోతీఫరు గమనిస్తున్నప్పుడు యేసేపు జీవితంలో ఒకటి కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? ఇతడు నమ్మకమైన వాడు. కాబట్టి నమ్మకమైన వాడు కాబట్టి ఆ నమ్మకమైన వానికి తన ఇంటి మీద అధికారిగా పెట్టాడు, తన ఇంటి మీద విచారణకర్తగా పెట్టాడు. ఇప్పుడు పోతీఫరు ఇంటికి వస్తున్నాడు, భోంచేస్తున్నాడు, వెళుతున్నాడు. ఇంట్లో ఏముందో ఏమి లేదో అతను పట్టించుకున్న వాడు కాదండి. సమస్తము యేసేపునకు అప్పగించాడు.
తన ఇంటి పైన అధికారిగా యేసేపుని పెట్టాడు. కారణము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయట. యేసేపు జీవితంలో మొట్టమొదటిగా తను ఫలించడానికి మొట్టమొదటి కారణము నమ్మకత్వము. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేసేటువంటి వాడండి. కాబట్టి నీ నా జీవితంలో ఈ యొక్క నమ్మకత్వము మన జీవితంలో కలిగి ఉండాలి. నువ్వు దేవుని కొరకు ఫలించాలంటే మొట్టమొదటిగా మనలో దేవుడు ఏం చూస్తాడు? నమ్మకత్వాన్ని చూస్తాడు. నీ ఇంటిలో ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఎంతవరకు నువ్వు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఇంటిలో కానీ, నువ్వు చేసేటువంటి పనులు కానీ ఎక్కడ ఉన్నప్పటికీ నీవు ఏమి కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. అనేకులు చూస్తున్నప్పుడు, ఒక పని అప్పగిస్తున్నప్పుడు ఆ పనిని మనుషుల కొరకు చేయకూడదండి. అనేక సార్లు మనుషులు చూడాలని, మనుషుల కొరకు, వారి కొరకు, వీరి కొరకు నమ్మకం కూడడానికి మనం ప్రయత్నిస్తాం. అది కాదు కదా. ఏదైనా ఒక బాధ్యత నీకు అప్పగించినప్పుడు దేవుడు ఇది నాకు అప్పగించాడు అనేటువంటి దాన్ని గ్రహించి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపగలిగి దేవునికి ఇంటిలో కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడైనా కానీ నమ్మకంగా మనం జీవించాలి. దేవుడు వెతుకున్నాట. 101 కీర్తనలు అనుకుంటా, 101 కీర్తనలో నమ్మకస్తులైన వారిని వెతుకుచున్నాను. ఈనాడు చాలా మంది కుటుంబాలలో, సంఘములలో ఈ యొక్క నమ్మకత్వాన్ని కోల్పోతున్నారండి. అందును బట్టి కుటుంబాలలో తగాదాలు, భర్త మీద అపనమ్మకము, వారి మీద అపనమ్మకము, సంఘాలలో ఒకరి మధ్య ఒక అపనమ్మకం అండి, నమ్మకం ఉండలే. అందును బట్టి గొడవలు, తగాదాలు. ఎవరు కుటుంబాలలో, సంఘంలో నమ్మకత్వాన్ని కోల్పోతారో ఆ సంఘము, ఆ కుటుంబం ఏమవుతుంది? గొడవలు వస్తాయి. సరైనటువంటి ఐక్యమత్వం ఉండదు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏమి గమనిస్తాడంటే నమ్మకత్వము. ఎబ్రాయిల పత్రికలో ఏముందంటే, ఎబ్రాయిల పత్రికలో యేసుక్రీస్తు వారు తన ఇంటిలో నమ్మకంగా ఉండేవాడు. ఆ సాక్ష్యము 3వ అధ్యాయంలో, ఎబ్రాయిల పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన ఇంటిలో నమ్మకత్వం కలిగిన. సంఖ్యాకాండం అనుకుంటా, లేదంటే సంఖ్యాకాండం అనుకుంటా 12వ అధ్యాయంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు కొంతమందికి అలాంటి విధానములో సంపాదించేవాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను అతన్ని దర్శిస్తా, ముఖాముఖంతో మాట్లాడతా. నమ్మకత్వము మన జీవితంలో ఎంతవరకు మనము కలిగి ఉంటున్నాం? తిమోతికి రాస్తూ అపొస్తలుడు వంటి తిమోతి 1 కొరింథీ పత్రిక 4:17లో నమ్మకమైన నా ప్రియ కుమారుడు. ఈ మాట తిమోతిని గురించి అపొస్తలుడు వంటి పౌలు అంటున్నాడండి. తిమోతిని గమనించాడు, అన్ని విధాలుగా గమనించాడు. గమనించిన తర్వాత సేవా జీవితంలో వ్యక్తిగతంగా తను ఎన్నో దినాలుగా పరిచిన తర్వాత, తను పరీక్షించి చూసిన తర్వాత ఏమంటాడు? నా నమ్మకమైన ప్రియ కుమారుడు. కుమారుడు కాదు, ఆత్మీయటువంటి ప్రియ కుమారుడు, నమ్మకమైన మా తిమోతి. కాబట్టి యేసేపు తన జీవితంలో తన బాధ్యత ఎంతో నమ్మకంగా పనిచేస్తూ డబ్బు విషయంలో కానీ, ఏదైనా కానీ తన ఇంటిలో ఒక బానిస అండి. యేసేపు పోతిఫర్ ఇంట్లో ఒక బానిసగా అమ్మబడ్డాడు. అయినప్పటికీ ఏం చేశాడు? నమ్మకంగా పనిచేశాడు. తన యజమానుడు చూశాడు. ఈనాడు మన జీవితంలో ఇది లేదు కాబట్టి మనము ఫలించలేకపోతున్నామండి. దేవుడిని జీవితంలో కోరుకునేది యేసేపు. మొట్టమొదటిగా యేసేపు ఫలించేటి కొమ్మ. దానికి కారణము యేసేపు నమ్మకమైన వాడు, తన పనిలో నమ్మకమైన వాడు, తన కుటుంబంలో నమ్మకమైన వాడు, తన ఉద్యోగంలో నమ్మకమైన వాడు, తన సంఘంలో నమ్మకమైన వాడు, తన పనిలో నమ్మకమైన వాడు. అందును బట్టి యేసేపు ఫలించుకొచ్చాడు. నీ జీవితంలో నీవు కూడా యేసేపు లాగా ఫలించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? కుటుంబంలో, సంఘంలో, పనిలో, లోకములో అనేక ప్రజల మధ్యలో ఏం కలిగి ఉన్నాడు? నమ్మకంగా ఉండాలి. పలానా మంచి నమ్మకమైన వాడండి. ఏ పని చూస్తా, ఏ పని అప్పగించినా నమ్మకంగా చేస్తాడు, ఏ పని చేసినా కూడా నమ్మకంగా చేస్తాడండి అనేటువంటి సాక్ష్యము ఇతరులకు మనకు చెప్పే విధానంలో ఉండాలండి. ఇది మొట్టమొదటి. రెండవదిగా యేసేపు ఫలించని కొమ్మ. ఫలించడానికి రెండవ కారణము ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం, 9-12.
ఉన్నందున నీవు తప్ప మరేమీ నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనెంతో ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని భార్యతో అనెను. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని సంతోషించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో. చాలా మీరు గమనించినట్లయితే రెండవదిగా యేసేపు తన జీవితంలో ఫలించడానికి రెండవ కారణము పాపము నుంచి దూరంగా పారిపోవచ్చాడు. దినదినము యేసేపును పోతీఫరు భార్య ద్వారా పాపం అనేది వెంటాడుతుంది. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము పాపం అనేది యేసేపుకు కనబడుతుంది. రా రా పిలుస్తుంది. పాపం అనేది యేసేపును పిలుస్తుంది, ఆకర్షిస్తుంది. కాబట్టి యేసేపు ఎంత పాపము తనను ప్రేరేపించినప్పటికీ, ఎక్కడైతే పాపం తనను ప్రేరేపిస్తుందో, ఎక్కడైతే పాపం బలవంతం చేస్తుందో, ఎక్కడైతే పాపం కనబడుతుందో, ఇప్పుడు యేసేపు చేశాడు, ఎక్కడైతే పాపమైనటువంటి ప్రాంతంలో వెంటనే ఏం చేశాడు? పారిపోయాడు. అందుని బట్టి యేసేపు ఎందుకు ఫలిస్తున్నాడంటే పాపమును అసహించుకున్నాడు. పాపం నుంచి దూరంగా పారిపోతొచ్చాడు. దూరంగా పారిపోయి తను తాను పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడండి. ఇది దేవుడు చూస్తాడు. నీ జీవితంలో దేవుని కొరకు ఫలించాలంటే ఎక్కడైతే పాపం ప్రేరేపిస్తుందో ఆ పాపం నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి. లోకం అనేక సార్లు మనం వెళ్తున్నప్పుడు పాపం యొక్క దృశ్యాలు, పాపం యొక్క మనుషుల మధ్య ఉన్నప్పుడు ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? అక్కడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయాలి. ఏదైతే నువ్వు చూస్తున్నప్పుడు దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, కళ్ళు ఉంచుకోవాలి, పోవాలి. పాపం యొక్క ఎక్కడైతే పాపం యొక్క ప్రజల మధ్య పాపమైనటువంటి దానిలో ఆశ్రయించుకోవాలి. ఒక ఫలభరితమైనటువంటి విశ్వాసి యేసేపు పాపాన్ని ఆశ్రయించుకున్నాడు. తాను ఏం చేశాడు? చెయ్యరానటువంటి ఆ తప్పుకు 2 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించాడు. ఒక మాట ఉంది, ఇంత దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలాగ చేస్తున్నాను అంటే యేసేపు తన జీవితంలో పారిపోవడానికి కారణము పాపాన్ని అసహించుకున్నాడు, పాపం నుంచి దూరంగా పారిపోవచ్చాడు. మూడవదిగా తన జీవితంలో ఏమి కలిగి ఉన్నాడు? దేవుని భయము కలిగి ఉన్నాడు. దేవుని చూస్తున్నాడు. అక్కడ యేసేపు చూడవాలి, యేసేపు ఎవరు లేరండి. ఆ ఇంటిలో యేసేపు మాత్రమే. తన భార్య ప్రేరేపిస్తుంది, పాపం ప్రేరేపిస్తుంది, చుట్టుపక్కల ఎవరు లేరు. కానీ దేవుడు చూస్తున్నాడు. యేసేపు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము యేసేపులో ఉంది. ఎవరి జీవితంలో దేవుని యొక్క భయము, దేవుడు చూస్తున్నాడు, దేవుడిని గమనిస్తున్నాడు, దేవుడు నా పోటలో చూస్తున్నాడు అలాంటి గ్రహింపు ఎవరైతే కలిగి ఉంటారో, అలాంటి భయం ఎవరైతే కలిగి ఉంటారో వారు పాపము చేయకుండా పాపమును అసహించుకుంటారు, పాపం నుంచి దూరంగా పారిపోతారు. ఇది యేసేపు కలిగి ఉన్నాడండి. అందును బట్టి యేసేపును దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడండి. యేసేపు ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఆ స్థాయిలో యేసేపును అతన్ని హెచ్చించాడు. కారణము తన పవిత్రమైనటువంటి జీవితాన్ని బట్టి. పాపమును అసహించుకున్నాడు, పాపం నుంచి దూరంగా పోయాడు, పవిత్రమైన జీవితం కలిగి దేవునికి ఇష్టడై ఒక ఫలభరితమైన జీవించాడు. రెండవదిగా నీ జీవితంలో అందును బట్టి యేసేపు ఫలించని కొమ్మ. ఎలా ఫలిస్తున్నాడు? ఎవరైతే పాపం నుంచి దూరంగా పారిపోయి పవిత్రమైనటువంటి జీవితం కలిగిన వారు వారి జీవితంలో ఫలిస్తారండి. వాళ్ళ జీవితంలో ఫలిస్తారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో నీ యవనచ్చ నుంచి పారిపోము. ఏముంది అక్కడ? పవిత్రమైనటువంటి వారితో కలిసి ప్రార్థన చేయము. 2 తిమోతి 2:22లో యవనచ్చ నుంచి పారిపోయి ప్రార్థన చేయవారితో కలిసి విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎక్కడైతే నీకు పాపం అనేది ప్రేరేపిస్తుందో, ఎక్కడైతే అలాంటి ఆలోచనలు లేదా అలాంటి దృశ్యాలు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? ఒక ప్రార్థించేటువంటి ఎవరైతే కలిగి ఉంటారో పాపం అనేది సాధన వరకు రాదండి. ఎవరైతే పాటల జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో పాపం పైన విజయం పొందుతారు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఒంటరిగా తిరుగుతున్నాడు, మేడగది మీద ఒంటరిగా తిరుగుతున్నాడు. పాపము తన కళ్ళ ముందు ప్రేరేపిస్తుంది. ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఆ యొక్క అపవాది దావీదు యొక్క కనుచూపును ఒక స్త్రీ వైపు తిప్పాడు. చూడు, వెంటనే దావీదు ఏం చేయాలి? ఎక్కడైతే ఆ యొక్క పాపము మన కన్నులకు ప్రేరేపిస్తున్నప్పుడు ఏం చేయాలి? వెంటనే దిగి వెళ్ళి కిందన ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇలాంటి తలపు, ఇలాంటి ఆలోచన, ఇలాంటి పాపలను ప్రేరేపిస్తుంది. వెంటనే మోకరించి ప్రార్థించితే దేవుడు తప్పకుండా దేవుడు సహాయం చేసేవాడు. ఇప్పుడు ప్రార్థన కలిగి ఉండలేకపోతే వచ్చాడు దావీదు. ఎప్పుడైతే పాపము ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు? ఆ పాపమునకు దాసుడైపోయాడు, పాపమును తెచ్చుకున్నాడు. ఒక పక్క ఏమో యోసేపు పాపం నుంచి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు, ఒక పక్క దావీదు పాపం దగ్గరికి తానే పాపమును తెచ్చుకున్నాడంట. తెచ్చుకుని పాపం చేశాడు. ఇద్దరు యవనస్తులే. యోసేపు యవనస్తుడు, దావీదు యవనస్తుడు. యోసేపు 30 సంవత్సరంలో రాజుతో వచ్చాడు, యోసేపు కూడా 30 సంవత్సరంలో రాజుతో వచ్చాడు. ఇద్దరికి శోధన ఎదురైంది, సేమ్ శోధన, సేమ్ పాపం. అతనికి ఇద్దరు సేమ్ అదే పాపం ప్రేరేపించినప్పుడు యోసేపును ఆ పాపం పైన జయం పొందాడు, పాపం నుంచి దూరంగా పారిపోయాడు. కానీ ఒక వ్యక్తి ఏమో పాపమునకు ఓడిపోయాడు, పాపమునకు తలదించుకున్నాడు, పాపమును తెచ్చుకున్నాడు, కోరు తెచ్చుకున్నాడు. కాబట్టి యొక్క మధ్యాంగంలో నీ నా జీవితంలో విశ్వాసిగా మనం దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే ఒక వ్యక్తిని మనము ఆధారం చేసుకొని మనం ధ్యానిస్తున్నాము. ఆ వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు ఫలించని కొమ్మ. యోసేపు దేవుడు చూస్తున్నప్పుడు ఫలిస్తున్నాడు. ఎలా ఫలిస్తున్నాడు? అతని కొమ్మలు వ్యాప్తిస్తున్నాయంట, అతని వేరు భూమిని తన్నుతుందంట. అంతగా యోసేపు తన జీవితంలో దేవుని కొరకు ఫలభరితమైన జీవితం చేస్తున్నాడు. కారణము యోసేపు జీవితంలో ఒక 4 సుగుణములు ఫలించడానికి యోసేపు ఒక 4 కలిగి ఉన్నాడు. మనం కూడా అలా కలిగి ఉంటే యోసేపు లాగా మనం కూడా ఫలిస్తామండి. మొట్టమొదటిగా యోసేపు నమ్మకమైన వాడు. రెండవదిగా యోసేపు పాపం నుంచి దూరంగా పారిపోయి తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరైతే పాపం నుంచి దూరంగా పారిపోయి పవిత్రమైనటువంటి జీవితం కలిగిన వారు దేవుని కొరకు ఏం చేస్తారు? వారు ఫలిస్తారు. దాని గ్రంథము 4:6లో ఆ యొక్క బబులోను దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, దానియేలు. దానియేలు ఆ యొక్క 6వ అధ్యాయం 4వ వచనంలో దానియేలులో నింద అయినను లోపమైనను వారు కనుగొనలేకపోతే వచ్చారు. దానియేలును ఏ విధంగా దానియేలులో ఏదైనా తప్పు మోపాలి, తప్పు చూపించాలి. ప్రతి గంట ప్రతి నిమిషము బబులోను దేశంలో వేరే అంటే అతనికి విరోధమైన వాళ్ళు దానియేలును కనబెడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు దానియేలు ఏమి తింటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, తన దినచర్య ఏమిటి, ఎలా ఉంటున్నాడు అతన్ని గమనిస్తున్నారు. గమనిస్తున్నప్పుడు వారందరూ చూస్తున్నప్పుడు ఏమన్నారు? ఇప్పుడు దానియేలులో నింద గాని మచ్చ గాని పాపము గాని ఏమి కూడా దానియేలులో కనుగొనలేదంట. అంతా తన జీవితంలో పవిత్రంగా తను జీవిస్తాడు. నిజంగా దానియేలు ఎందుకు అంత పవిత్రంగా జీవిస్తాడంటే దానియేలు 9:8 వచనంలో ఆహారం తింటే నేను అపవిత్రుడవుతాను, రాజు యొక్క ఆహారం తింటే నేను అపవిత్రుడవుతాను అనేటువంటి ఉద్దేశం కలిగి ఆహారమును తినకుండా పక్కన పెట్టాడండి. కేవలం శాకాహార భోజనం తిని దేవుని యొక్క స్వరూపము చూపించాడు. కాబట్టి రెండవదిగా యోసేపు జీవితంలో మనం ఈరోజు ఏమి నేర్చుకోవాలంటే పాపం నుంచి దూరంగా పారిపోయి ఒక పవిత్రమైనటువంటి జీవితం అనగా పరిశుద్ధమైన జీవితం కలిగి మనం కూడా అలాంటి మాదిరికరమైనటువంటి జీవితం జీవించమని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. యోసేపు ఫలించని కొమ్మ కారణం ఎవరైతే పాపను ఆశ్రయించుకొని పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారు దేవుని కొరకు ఫలాలు ఫలిస్తారు. నీ యొక్క
నీ మాటలు, నీ చూపు, నీ ప్రవర్తన, ప్రతి దానిలో పవిత్రంగా మనం జీవించాలంట. ఈ లోకము చాలా భయంకరంగా ఉంది. అపవాది నీలో అభివృద్ధిపరచాలని, అపవాది నీలో అనేకమైనటువంటి విషయాలు, లోక సంబంధమైనటువంటి చెత్త చదారము నీలోనికి రావాలని ఎన్నోసార్లు నిన్ను అలా నీకు చూపిస్తాడండి. లోకముక మాయ చూపిస్తాడు, లోకముక నటన, లోకముక రంగులు చూపిస్తాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రంగును చూసి, ఆ మాయను చూసి నువ్వు పడిపోతే, వెళితే నీ యొక్క పరిశుద్ధమైన జీవితము అపవిత్రపరచబడుతుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక పవిత్రమైన జీవితం జీవించాలంటే వాక్యం మన జీవితంలో కలిగి ఉండాలి. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఏం పెడుతున్నాను? నీ వాక్యము. ఎవరు జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారి జీవితంలో పవిత్రంగా జీవిస్తారు. వాక్యం నీ జీవితంలో ఉంటే అనవసరమైనటువంటి చెత్త చెదారము, మలినము, లోకం యొక్క మాయ మన జీవితంలోనికి రాదు. ఎందుకంటే వాక్యముతో మనం నింపబడ్డాము. హృదయం ఫుల్ అయిపోయింది. కొన్నిసార్లు ఈ యొక్క ఏముంది మన చేతుల్లో ఏమంటుందని మొబైల్స్ ఒకసారి ఏమవుతుందంటే స్టోరేజ్ ఫుల్ అవుతుంది. స్టోరేజ్ ఫుల్ అయిపోయినప్పుడు అవతల వ్యక్తి ఏదైనా ఫోటో పంపిస్తే ఏమవుతుంది? తీసుకోదు. దిస్ స్టోరేజ్ ఇస్ ఫుల్ అంటే ఈ యొక్క మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కాబట్టి అవతల పెట్టేటువంటి ఫోటో కానీ వీడియో కానీ బయట నుంచి వచ్చేటువంటి ఈ ఫోన్లోకి ఎక్కవ తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ఫుల్ అయిపోయింది. ఈ యొక్క ఫోన్ ఫుల్ అయిపోయి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఈ మెసేజ్లు కానీ ఏదైనా పంపిస్తే ఈ ఫోన్లోనికి అది తీసుకోదు, తీసిపడేస్తుంది బయటికి. అలాగే మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి? ఫుల్ స్టోరేజ్ కావాలి. ఎట్లా స్టోరేజ్ కావాలా? వాక్యం చేత మన హృదయం మొత్తం నింపుకోవాలా. ఏది కూడా మనలో మలినము, పాపము, డాగు, బయట వచ్చే చర్చా చదరము ఏది కూడా మన జీవితంలో వెళ్ళకుండా మన హృదయం అంతా వాక్యం చేత నింపుకోవాలి. ఎట్లా నింపుకోవాలంటే బయట ఏ చిన్నది రాకుండా కూడా ఏమవుతుంది? అంతే. చిన్నదానికి నువ్వు అవకాశం ఇస్తే ఏమవుతుంది? అది నిన్ను తీసేస్తుంది. చిన్నప్పుడు తెలుసు, ఎడారి ప్రాంతంలో ఒక ఒంటె, ఆ ఒంటె యజమానుడు ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఎడారి ప్రాంతంలో చీకటి అయింది, చలి చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క యజమానుడు ఇంకా ముందుకు వెళ్ళాలంటే కనబడం లేదు. సరే ఈ యొక్క రాత్రి ఇక్కడికి వచ్చి మనము పడుకుందాము, రేపు తెల్లారితే మనం ప్రయాణం చేస్తామని చెప్పేసి ఆ యొక్క ఒంటెను పక్కన ఒక రాడు గుచ్చేసి కట్టేసినాడు. ఈయన ఒక టెంట్ వేసుకున్నాడు. టెంట్ ఎడారి ప్రాంతంలో ఒక గుడిసె మాదిరిగా బట్ట తీసుకొని టెంట్ వేసుకున్నాడు. టెంట్ వేసుకుని మొత్తం అంతా అన్ని కప్పుకున్నాడు. ఏది కూడా దుమ్ము కానీ ఏది రాకుండా మొత్తం కప్పుకొని పడుకున్నప్పుడు భయంకరమైనటువంటి చర్య. ఇది కథ మాత్రం చెప్తున్నాను మీకు, అంతే. ఇది జరిగేది కాదు, కథ అన్నమాట. జరుగుతున్నప్పుడు వంట అయిందంట. అయ్యా మధ్యరాత్రి అయిపోయి నాకు చలి ఫుల్గా ఉంది, అసలు కొంచెం స్థలం ఇస్తే నా తల మాత్రమే కొంచెం పెట్టుకుంటాను. కొద్దిగా అంతే, నాకు ఏం అవసరం లేదు. కొద్దిగా తెలిసి ఈ తల మాత్రం పెట్టుకున్నా అంటే తన యజమానుడు ఏమన్నాడు? సరే అని చెప్పేసి కొద్దిగా స్థలం ఇచ్చినాడు. ఆ తలను దాంట్లో పెట్టుకున్నాడు. ఇంకా కొద్దిగా మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అయ్యా కొద్దిగా నాకు కాలు పెట్టుకున్నాను. సరే పెట్టుకోవాలి. తర్వాత తెల్లవారుజాము అయిపోయి లోపల యజమానుడు ఏమో బయట పడేసాడు. బయట అది తన్నిందంట. అసలుకి ఆ మనుషులు అక్కడ పడిపోయాడంట. ఇది మాత్రము ఒంటె మాత్రము ఆ దానిలో మొత్తం అదే ఉందంట. అసలు యజమానుడు చూసి పొద్దున చేసిన లోపల కింద పడిపోయాడంట. అసలు అంటే ఇప్పుడు ఒంటెకు ఏదో కొద్దిగా స్థలం ఇస్తాము అని చెప్తే కొద్దిగా ఇస్తే అది ఏమైందంటే కొద్ది లోపల పోయి ఆ యజమాని పక్కన పడిస్తుందంట. ఆ స్థలం అంతా ఆక్రమించింది. ఎందుకోసం చెప్తున్నా అంటే పాపము నీకు ఏదైనా నీ జీవితంలో నీ హృదయం అంతా నువ్వు వాక్యం చేత నింపుకోవాలి. ఏదైనా లోపం ఉంటే బొక్క ఉంటే పోతుంది, అది లోపలికి ప్రవేశిస్తుంది. ఒక్కదానికి నువ్వు తెలిస్తే నిన్నే నాశనం చేస్తున్నాడు. ఏదైనా ఒక రోగం, వైరస్ అంటే చిన్న వైరస్
ఈనాడు వైరస్ ఎయిడ్స్ వ్యాధి కానీ కొన్ని భయంకరమైన రోగాలు ఉంటాయి. ఆ రోగం మన జీవితంలో రావాలంటే చిన్న వైరస్ అంటే అది మన కంటికి కనబడదు. ఆ వైరస్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత అది లోపలి వెళ్ళి ఆ వైరస్ ద్వారా 1 నుంచి 10 ద్వారా కొన్ని లక్షల కణాలు, లక్షల వైరస్ మన శరీరంలోకి వ్యాపించి మనల్ని పాడు చేస్తాయి. వెళ్ళిందేమో ఒకటే వైరస్ అండి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నలో రెండవదిగా యేసేపు ఫలించడానికి రెండవ కారణము పాపం నుంచి దూరంగా పారిపోయి తన పవిత్రతను కాపాడుకున్నాడు. అందులో బట్టి యేసేపు ఫలిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో మనం కూడా దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే 2 విషయాలు మనం చూసుకుని వచ్చాము. యేసేపు అలాగా తన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి యేసేపు దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితం జీవిస్తున్నాడు. మొట్టమొదటిగా నమ్మకమైన వాడు, రెండవదిగా పాపం నుంచి దూరంగా పోయి పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడు. అందుని బట్టి యేసేపు ఫలిస్తున్నాడు. రండి మూడవది గమనించినట్లయితే ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము 38. చాలా మీరు గమనించినట్లయితే ఇప్పుడు పోతీఫర్ క్షమించండి, ఇప్పుడు ఫరో అతన్ని పిలిపించి ఏమంటే ఇతని వలె దేవుని యొక్క ఆత్మ. ఎప్పుడైతే ఇప్పుడు ఫరోకు కలిగినటువంటి ఆ కళ భావాన్ని యేసేపు చెప్పినప్పుడు ఈ యొక్క ఫరో తన సేవకులను, తన మంత్రులను చూసి అదో చూడండి, ఇదిగో మన ఎదుట కనబడేటువంటి ఈ యేసేపు ఆత్మ గలవాడు. ఇతను వంటి ఆత్మ గల మనుషులు మనము కనుగొనగలమా? ఇతడు దైవాత్మ గల ఆత్మ, ఇతడు దైవ ఆత్మతో నింపబడిన వాడు అంటే ఒక అన్యరాజు గుర్తిస్తున్నాడు. ఏమని? ఇతడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు. దేవుని యొక్క ఆత్మ ఇతని మీద ఉంది కాబట్టి కళ యొక్క భావాన్ని, మర్మాన్ని నాకు బయలుపరిచాడు. కారణము యేసేపు దేవుని యొక్క ఆత్మ యేసేపు మీద ఉందండి. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. కాబట్టి మూడవ కారణము యేసేపు తన జీవితంలో ఫలించడానికి మూడవ కారణము యేసేపు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ తన మీద ఉందండి. మన జీవితంలో విశ్వాసంగా దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడుతున్నామా? దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడుతున్నామా? ఎంతమంది భక్తులు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి వారి జీవితంలో ఒక బలమైనటువంటి కార్యములు చేస్తున్నారండి. న్యాయమంత్రుల గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ మరి సంసోను మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క సింహాన్ని చీల్చి పాడేశాడంట. ఆ సింహాన్ని మేక పిల్లలాగా చీల్చి పాడేశాడు. కారణము ఆ సందర్భంలో దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చింది. ఒక వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అతడు బలం పొందుతాడు. బలమైనటువంటి కార్యములు తన జీవితంలో చేస్తున్నాడు. ఇప్పుడు సింహం వచ్చింది, భయపడలా. ఇప్పుడు సింహం వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు సంసోను ఆ సింహాన్ని చూస్తున్నప్పుడు ఒక మేక పిల్లలా కనబడిందండి. వెళ్ళాడు, పట్టుకుని చీల్చాడు. సాధ్యమంటే ఒక సింహాన్ని, బైబిల్ గ్రంథంలో సింహాన్ని చీల్చినటువంటి వ్యక్తులు ఎంతమంది అండి? ముగ్గురు. ఒకరు దావీదు, రెండు బెనయా. బైబిల్ గ్రంథంలో ముగ్గురు సింహాలను చంపేటువంటి యోధులు దావీదు, సంసోను, బెనయా. ఈ ముగ్గురు సింహాలను చంపారండి. కాబట్టి ఎప్పుడైతే సంసోను మీదికి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆవరించిందో సింహాన్ని చీల్చాడు. అలాగే 15వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఒక గాడిద ఎముకతోని ఏం చేశాడు? 1000 మంది చంపాడండి. సాధ్యమండి? ఒక వ్యక్తి 1000 మందిని చంపగలుగుతాడా? చంపగలుగుతాడు. కారణము దేవుని యొక్క ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వాళ్ళు బలమైనటువంటి కార్యములు చేస్తారు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు బలవంతులు. దావీదు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతాడండి.
దేవుని యొక్క ఆత్మ చేత. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడాలి. యోహాను సువార్తలో ఉంది, నేను వెళ్తాను పరలోక రాజ్యానికి, ఏముంది, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆత్మ, ఏమాత్మ, ఆదరణకర్త అన్నమాట నీకు పంపిస్తాను. ఆ ఆత్మ మీ మీదకి వస్తుంది. మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడాలో అదే మీకు బోధిస్తుంది, అదే మీకు చెప్తుంది. కాబట్టి ఆత్మ మిమ్మల్ని చెప్తుంది, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి మూడవదిగా మనము యేసేపు ఆత్మ కలిగిన వాడు. ఎలాంటి ఆత్మ కలిగిన వాడు? ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఎలాంటి వారంటే, రోమపత్రిక 8వ అధ్యాయము చదవండి, 9వ వచనం. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఎవరి సంబంధులు? రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. చాలా గమనించండి, రోమపత్రిక 8:9లో దేవుని ఆత్మ గలవారు దేవుని సంబంధులు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు దేవుని సంబంధులు అండి. కాబట్టి దేవుని సంబంధులు. దురాత్మ కూడా ఏముంది, అడేముంది సందర్భంలో, ఎప్పుడైతే సౌలు మీదికి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిన తర్వాత దేవుని నుంచి ఏమొచ్చింది? దురాత్మ వచ్చిందండి. దురాత్మ వచ్చినప్పుడు సౌలు భయంకరంగా అరిచేవాడు. విపరీతమైన కోపము, పగ, ద్వేషము, దావీదుని చంపాలని 2 సార్లు ఈట తీసుకొని పొడిచాడట. కానీ దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దావీదు ఎప్పుడైతే వీణ వాయిస్ వచ్చాడో ఆ దురాత్మ అనేది ఏమైపోయిందండి? వెళ్ళిపోయింది. దేవుని యొక్క ఆత్మ ముందు దురాత్మ అనేది ఎప్పుడు కూడా పనిచేయదు. దేవుని యొక్క బిడ్డలు ఆత్మ చేత ఉన్నప్పుడు మరి లోక సంబంధమైనటువంటి మనుషులు మన ఎదుట నిలవలేరు. ఇప్పుడు దావీదు ఆత్మ కలిగిన వాడు ఎప్పుడైతే వీణ వాయిస్తూ ఉంటే సౌలుకు పట్టినటువంటి దురాత్మ వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదును తీసుకొచ్చేవారు. ఎందుకు దావీదు తీసుకొచ్చారు? దావీదు మీద ఏముంది? దేవుని యొక్క ఆత్మ. దావీదు దేవుని చేత నింపబడిన వాడు. దావీదు దేవుని చేత, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినవాడు. అందుని బట్టి సౌలుకి ఎప్పుడు దురాత్మ పట్టినప్పుడల్లా ఒక వ్యక్తి వచ్చేవాడు, దావీదు. ఆత్మ కలిగినటువంటి దావీదు ఎప్పుడైతే వీణ వాయిస్తున్నప్పుడు ఆ దురాత్మ అనేది వెళ్ళిపోయింది. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో ఈ ఆత్మ మన జీవితంలో ఎటువంటి కార్యం చేస్తుంది? యోహాను సువార్త 14వ అధ్యాయము 16-26. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-26. చాలా ఏముందంటే, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ మన మీద పంపించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎక్కడ ఉండాలో, ఎలా నడుచుకోవాలో పరిశుద్ధాత్మ మనకు తేటగా బయలుపరుస్తుంది. కాబట్టి మధ్యాహ్నంలో యేసేపు జీవితంలో ఒక 3 తన జీవితంలో కలిగి ఉన్నాడు. అందుని బట్టి యేసేపు ఫలించడి కొమ్మ. యేసేపు ఫలిస్తున్నాడు. యేసేపు జీవితంలో అభివృద్ధి, దేవుని కొరకు ఫలభరితమైన జీవితం జీవిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసేపు నమ్మకమైన వాడు. రెండవదిగా యేసేపు తన జీవితంలో పాపం నుంచి దూరంగా పారిపోయి ఒక పవిత్రమైనటువంటి జీవితం కలిగిన వాడు. మూడవదిగా యేసేపు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు, అనగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినవాడు. అంటే 4వది గమనించినట్లయితే ఆది కాండం 41వ అధ్యాయము 16వ వచనం. 4వదిగా ఆది కాండము 41వ అధ్యాయము 16వ వచనం.
దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాడు. చాలండి. అంటే యేసేపు ఇప్పుడు 41 ఆదికాండము 41:16లో ఇది నా వల్ల కాదు, ఇది నేను చెప్పలేను, కానీ ఫరోకు దేవుడే క్షేమకరమైన సమాధానం చెప్తాడు నా ద్వారా. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే యేసేపు తన జీవితంలో దేవునికి మహిమ తెచ్చేవాడు అవుతున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన ఆయనకు మహిమ. ఇప్పుడు యేసేపు నేను చెప్పలేను, నా సొంత జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క ఆలోచన చేత నేను చెప్తాను. అంటే తన జీవితంలో 4వదిగా యేసేపు జీవితంలో దేవుడు తన ద్వారా ఘనపరచబడుతున్నాడు, దేవుడు తన ద్వారా మహిమ పొందబడుతున్నాడు. యేసేపు వచ్చినప్పుడు ఏమయ్యా యేసేపు, నువ్వు కలభావం చెప్తామంటే కదా, నిజమైనప్పుడు చెప్తాను, మరి ఏమనుకున్నావు, నా గురించి తెలుసా అన్నాడా? లేదా. యేసేపు ఏమన్నాడు? అయ్యా. అప్పుడు అడుగుతాడు చెప్పారు, ఏమో యేసేపు నువ్వు కలభావం చెప్తావంటే లేదయ్యా నేను చెప్పను, నా దేవుడే నాకు కొన్ని మాటలు అందిస్తే దేవుడు చెప్తాడు, నేను ఎంతటి వాడినయ్యా. అంటే తన జీవితంలో ఏమి కలిగి ఉన్నాడు? నేను కాదు దేవుడే, నేను కాదు దేవునికి మహిమ, నా ద్వారా దేవునికి సంతోషం కలగాలి, నేను ఇక్కడ నేను నా పేరు రాకూడదు, దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలి. ఇదండి ఎవరి జీవితంలో యేసేపు అలాంటి విధానంలో తన జీవితం కలిగి ఉన్నాడు. తను చేసినటువంటి ప్రతి పని కూడా దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి కోరుకునేటువంటి వాడండి. దానిలో కూడా అంతే. దానిలో కలభావం చెప్తున్నప్పుడు దేవునికి మహిమ తెచ్చే విధంగా అక్కడ దానిలో కలిగి ఉంటున్నాడు. కాబట్టి నా జీవితంలో దేవునికి మహిమ, దేవునికి ఘనత రావాలంటే ఏం చేయాలి? మనము ఏ స్థానంలో ఉన్నామో, కొన్నిసార్లు ఏ స్థానంలో ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? దేవునికి మహిమ తెచ్చే వారంగా, దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలండి. నేను దేవుడు ఏ స్థితిలో పెట్టాడు అదే స్థితిలో. యేసేపు తన జీవితంలో జైల్లో ఉన్నాడు, బాధపడ్డాడా? లేదండి. తర్వాత యేసేపులో దేవుడు అది ఒక ఉన్నతమైన స్థాయిలో యేసేపు ఇచ్చాడు. కారణము యేసేపు జీవితంలో ఏం కలిగి ఉన్నాడు? నా ద్వారా దేవుడు ఘనత పొందాడు. నాకు మహిమ రాకూడదు, నాకు మహిమ రాకూడదు, నాకు ఘనత రాకూడదు, దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలి, దేవుడే నా జీవితంలో ఆయన ఇచ్చించబడాలి. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ఏమిటండి వాళ్ళు ఫలిస్తారు. రండి మనము ఒక వాక్యం తీసుకుని మనం చూసుకుందాం. ఆదికాండము చివరిగా ఆదికాండము 50వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆదికాండము 50:16. చాలా గమనించినట్లయితే తర్వాత చదవండి ఆ యొక్క 16వ వచనం నుంచి దగ్గర 20వ వచనంలో చదవండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండంలో 50వ అధ్యాయము 16వ వచనంలో ఇప్పుడు తన సహోదరులు ఎవరండి? యేసేపు సహోదరులు వచ్చి, అయ్యా మేము నీకు విరోధంగా తప్పు చేశాము, మేము నిన్ను అభివేశాము, నీకు బాధ కలిగించాము, నీకు నష్టం కలిగించాము, కాబట్టి మా నష్టమును మా పాపమును మమ్మల్ని క్షమించమని యేసేపు యొక్క పాదాల చెంత వారు సాగిపడుతున్నారండి. ఇప్పుడు యేసేపు ఏం చేస్తున్నాడు? నేను దేవుని స్థానంలో ఉన్నానా అంటే తన సహోదరులను ఏం చేశాడు? క్షమించాడు. ఎవరి జీవితంలో దేవుని కొరకు ఫలించాలంటే యేసేపు ఎందుకు ఫలించబడుతున్నాడు అంటే, యేసేపు ఎందుకు ఫలిస్తున్నాడు అంటే చివరిగా 5వదిగా తనకు నష్టం కలిగించే వారిని, తనకు బాధ కలిగించే వారిని, తనను దూషించే వారిని, తను బాధపరిచే వారిని ఎవరైతే క్షమిస్తారో అలాంటి వారు ఫలిస్తారు. ఇప్పుడు యేసేపు ఫలించాడు. కారణము తన అన్నలను క్షమించాడు. కాబట్టి ఇది చేయాలంటే చాలా కష్టం అండి. విశ్వాసంగా నీ నా జీవితంలో ఈ మనసు రావాలంటే రాదు.
మనకు నష్టం కలిగించే వారిని క్షమించాలంటే అంత తొందరగా మనం క్షమించలేము. ఎవరైనా నీకు నష్టం కలిగించినప్పుడు, నీకు ఎవరైనా బాధ కలిగించినప్పుడు, ఏదైనా నీకు నష్టం కలిగించి ఏదో అన్నప్పుడు వారిని క్షమించాలంటే అలాంటి మనసు మన కొన్నిసార్లు రాదు. ఎలా వస్తుందంటారు? అలాంటి మనసు రావాలంటే ఫిలిప్పీ పత్రిక 2:8 ప్రకారము ఏముంది? క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు. ఏ మనస్సు అంటే లూకా సువార్తలో ఉంది చివర. ఆ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు వారు అంటాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించుము. కాబట్టి యేసుక్రీస్తు వారే తనకు నష్టం కలిగించే వారిని, తనకు ఉమ్మి వేసిన వారిని, తనను పిడుగులు గుద్దే వారిని, తనను దూషించే వారిని ఏం చేశాడు? క్షమించమని కోరుతున్నాడు. తండ్రి క్షమించు. ఇలాంటి మనస్సు మనము కలిగి ఉంటే అవతల వ్యక్తిని మనం ఈజీగా క్షమిస్తామండి. ఇలాంటి మనసు అనేక సార్లు సంఘంలో, కుటుంబంలో మనం కలిగి ఉండమండి. క్షమించాలంటే కష్టము. ఏమన్నా అంత నన్ను అన్ని మాట్లాడా, అంత నష్టం కలిగిస్తాడా, అతని ద్వారా నాకు ఇది కలిగింది కాబట్టి నేను ఈ స్థితిలోనికి రావడానికి కారణం అతనే. అలాంటి ఎట్లా వస్తాడు? ఎట్లా క్షమించమంటావనా? క్షమించాలి. దేవుని యొక్క ప్రేమను బట్టి క్షమించాలి. యేసుక్రీస్తు వారు క్షమించాడు. మనం ఎంత? ఒరిస్సా ప్రాంతంలో గొప్ప సేవ చేసినటువంటి ఒక కుటుంబం ఉందండి. ఇప్పుడు లేదు, యూరోప్ నుంచి వచ్చింది. గ్రామ్ స్టేమ్ తెలుసా అండి? ఒరిస్సా ప్రాంతంలో గొప్ప సేవ చేసినటువంటి ఒక గ్రామ్ స్టేమ్ ఒక ఫ్యామిలీ. వారు ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో వారు ఉన్నటువంటి వారు దేవుడు వారితో మాట్లాడి నువ్వు ఇండియా ప్రాంతంలో పలానా స్థలంకు వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించాలన్నప్పుడు వెంటనే గ్రామ్ స్టేమ్ వారి భార్య, 2 పిల్లలు వారు వెంటనే లోబడి వారి ప్రాంతం, ఇంగ్లాండ్ ప్రాంతాన్ని వదిలేసుకొని ఇండియా ప్రాంతంలో అనగా ఒరిస్సా ప్రాంతం బార్డర్లో ఉంటుందని ఆ ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు. ఆ ఒరిస్సా ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రజలు చాలా కఠినంగా వాళ్ళని ఎన్నో మాట్లాడారండి. రాళ్ళతో కొట్టారంట, దూషించారు, మన్ను తీసుకొని ఇట్లా మన్నుతో విసిరేస్తారు, వారిని వెలివేశారు. అసలు కొన్ని రోజులు వారిని ఊర్లోకి రాకుండా వారు ఎన్నో చాలా వాళ్ళ జీవితానికి కష్టం తెప్పించారండి. అయినప్పటికీ గ్రామ్ స్టేమ్ వారి భార్య, 2 పిల్లలు ఊరు బయట ఒక కొట్ట వేసుకొని ఆ అన్నము తింటున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళకి ఈ యొక్క ఇండియా ఆహారం, ఇండియా ఫుడ్, ఇండియా సంబంధమైనటువంటి కారము వాళ్ళు పడలేదన్నాడు. ఎందుకంటే ఫారెస్ట్ కదా. ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు ఏం తింటారంటే మంచి బ్రెడ్, ఆమ్లెట్, జ్యూస్, అదేమంటారు అన్ని క్రీమ్స్ వాళ్ళు తిని అలవాటు అయిపోయిందండి. మనలాగా కారము ఇవన్నీ వాళ్ళ శరీరానికి పడవు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు ఇండియా వంట ఎప్పుడు తింటున్నారో ఒక వారం వరకు ఆ కారముకు, ఆ మంటకు, పిల్లలకు, భార్యకు ఒంటి రక్త భేదలంటండి. వారం వరకు. ఎందుకంటే ఆ ఫుడ్, అన్నము, కారము శరీరానికి పడడంలే. మోసెస్ భయంకరమైన భేదలు బట్టి చాలా బాధపడ్డారు. అయినప్పటికీ వాళ్ళు వదిలేశారా? లేదండి. దేవుడు మాకు ఒక బాధ్యతను అప్పగించారు. ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించాలి. ఈ ప్రాంతంలో ప్రజలందరూ మారిపోవాలి. దేవుడు మాకు చెప్పాడు కాబట్టి వారు కొన్ని రోజులు అలాగే ఉండి మరలా వెళ్ళారు. కొట్టారంట, కదిపారు. అయినప్పటికీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళతో రావడం, తర్వాత 2 నుంచి ముగ్గురు నుంచి అట్లా అందరూ ఆయన మాటలు విన్నప్పుడు, గ్రామ స్టేమ్ వాళ్ళ భార్య వాళ్ళ మాటలు వింటున్నప్పుడు అనేక మంది మారిపోతున్నారు. ఎంతోమంది విగ్రహారాధకులు, ఎంతోమంది దొంగలు, ఎంతోమంది వ్యభిచారులు, ఎంతోమంది ఆ యొక్క ఎంతోమంది అన్ని దాని నుంచి వదిలేసి అందరి పక్కకు గ్రామ్ స్టేమ్ చెప్పేటువంటి వాక్యము వింటూ వచ్చారు. అందరూ మార్పు పొందారు, అందరూ మారిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, దారాసింగ్. ఒరిస్సా ఆ ప్రాంతంలో ఒక రౌడీ అండి. దారాసింగ్ కొంతమంది అనుచరులు ఈ యొక్క విషయం తెలిసిపోయింది. రే మన ప్రాంతానికి ఎవరు వచ్చారంట, వాడు ఇంగ్లాండ్ వాళ్ళంటారా, వాడు వచ్చి మన ప్రాంతంలో దేవుడు యేసుక్రీస్తు వారంట, మొత్తం వాక్యం చెప్తున్నాడు, అంతా చాలా మారిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం వింటేనే మనం ఊరుకుంటే మన ఊరు మొత్తం అంతా వాడు అందరినీ మార్చేస్తాడు వాడు.
కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ ఖతం చేయాలి. ఎవరైతే మన ప్రజలను ఎవరైతే మారుస్తున్నాడో గ్రామస్తులైనటువంటి వ్యక్తిని మనం నాశనం చేయాలి, చంపేయాలి ఒక ఆలోచన కలిగి ఉన్నారని. ఒకనొక సందర్భంలో వారి భార్య వేరే ప్రాంతానికి వెళ్ళింది. ఇప్పుడు ఏమన్నారండి? వర్షం భయంకరమైన వర్షం కాబట్టి ఆ గుడిసె కాలిపోతుంది. ఆ గుడిసె నుంచి ఏం చేసినారు? వాళ్ళకి ఒక చిన్న కారు ఉందండి, అంబాసిడర్ కార్, వైట్ కార్. ఆ కారులో వర్షం వస్తుంటే ఆ కారులో వెళ్ళి వాళ్ళు కారు మొత్తం వేసుకొని వాళ్ళు అనుకున్నారు. వెంటనే ఈ విషయము ధారాసినటువంటి వ్యక్తి తెలుసుకెళ్తే, ఇదే మనకు మంచి అవకాశం, మనం వెళ్ళి ఆ వ్యక్తి చంపేస్తామని కొంతమంది పెట్రోల్ తీసుకొని కత్తి తీసుకొని ఎక్కడైతే కార్ దగ్గర వచ్చి కార్ మీద పెట్రోల్ అన్నీ కూడా మనం చేసుకొని ఒక్కసారిగా నిప్పు అంటించేసి ఆ పెట్రోల్ పోసినప్పుడు కార్ మొత్తం అంతా కాలిపోయిందండి. ఒక పక్క పిల్లలు ఏడుస్తున్నారు, డాడీ అయినప్పుడు ధారాకు సెమిన్ చేశాడు, చెల్లించాడు. ఆ గ్రాప్ స్టేమ్ తన పిల్లలను గట్టిగా కట్టుకుని ఆ పిల్లలను తన గుప్పెట్లలో లాక్కుని కాలిపోతున్నాయి. లాస్ట్కి ఏమైపోయిందంటే మొత్తం అంతా బయటికి రాకుండా వాళ్ళు కత్తులు కడాలు పెట్టుకొని చుట్టూ కారు మధ్యలో అందరూ బయట ఉన్నారు. అసలుకి బయటకు వస్తే వాళ్ళకి చంపడానికి లాక్ వేసేసారు. ఇక ఆ యొక్క మంటలకు కాలి అయిపోయారు. కారులోనే బొగ్గ అయిపోయినారంట. అసలు చనిపోయినారు. పొద్దున వాళ్ళ భార్య చూసి మొత్తం అంతా బొగ్గ అయిపోయింది. దేశం మొత్తం జరిగిన సంఘటన అంటే ఇది జరిగింది. అనేక పేపర్లు రాసినారు, ఫలానా వ్యక్తి సువార్థికుడు చంపేశారు కొంతమంది దుర్మార్గులను. ఇప్పుడు చాలా మంది ప్రజలు, ఆ ఊరి ప్రజలు, అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, అసలు నువ్వుంటే కూడా నేను చంపేస్తానమ్మా, వెళ్ళిపోయి కలిసి నువ్వు మొత్తం ఉండకూడదని చెప్పేసి ఆ ప్రజలు వచ్చి ఆమెకు చెప్పినప్పటికీ ఏమన్నాడు? నేను వెళ్ళాను. నా భర్త ఎక్కడైతే ఈ ప్రాంతంలో సేవ చేయాలి, ఇక్కడ మందిరం కట్టబడాలి, అందరూ మార్చబడాలి, నా భర్త ప్రమాణం చేస్తున్నాడు, నేను వెళ్ళాను చెప్పినప్పుడు ఇంకలేదండి. అదే ప్రాంతంలో ఉండి సేవ చేస్తూ ఇంకా చాలా మందిని మార్చిందండి. ఒకనొక రోజు ఏమైపోయిందంటే, ఇప్పుడు ధారాసింహం పట్టుకున్న కోర్టు న్యాయస్థానం అందరూ పట్టుకొచ్చి ఇప్పుడు గ్రామస్థిం భార్య ఎంతకు తీసుకొచ్చారు. అమ్మా, ఇన్ని రోజులు నీ భర్తను నీ పిల్లలను చంపేసినటువంటి వ్యక్తి పారిపోయాడు, ఇప్పుడు మేము అతన్ని పట్టుకున్నాము, ఇదిగో చూడు నీ ఎదుట ఉన్నాడు. ఈ ధారాసింగ్ అనేటువంటి వ్యక్తి అతి దారుణంగా నీ భర్తను పిల్లలను ఆ కారు మీద పెట్రోల్ చంపాడు, చూడు అతను పట్టుకొచ్చాము. కోర్టు, లాయర్లు, న్యాయస్థానము, ప్రభుత్వం మొత్తం అంతా నీ చేతిలో ఉంది, చెప్పు నువ్వు ఏం చేయమంటే ఈ వ్యక్తికి మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చెప్పు, కారు తీయమంటారా, నరకమంటారా, పెట్రోల్ పోసి అడ్డేయమంటారా, చెప్పు, ఏం చెప్తే అది చేస్తాం అన్నప్పుడు ఇప్పుడు గ్రామస్థిం భార్య ఏమంది? క్రీస్తు లాంటి మనసు కలిగింది. ఒక్కసారిగా తన చూపు ఆ గోడ మీదకి పోయింది. గోడ మీద ఏముంది? శిలువలో రక్తం రాస్తూ కింద మాటలు, తండ్రి మీరు ఏం చెప్తున్నారో వీరలను కూడా క్షమించున్నారు. ఆ మాట చదివింది. ఎప్పుడు చూసిందో ఇప్పుడు దారసం చూసింది. ఇప్పుడు ప్రపంచం అందరూ మొత్తం అంతా లైవ్లో టీవీలో చూస్తున్నారండి. ఆమె చెప్పేటువంటి సమాధానం కొరకు చూస్తున్నాను. ఇప్పుడు ఆమె ఏమైంది? నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను, ఈ వ్యక్తితో నాకు పగ లేదు, ద్వేషం లేదు, క్షమిస్తున్నా. ఒక్కసారిగా ప్రజలందరూ ఏమైపోయినారు? చాలా మంటరైపోయినారు. ఏమిటండి, నీ భర్త అంత క్రూరంగా నీ బిడ్డను నీ భర్తను నీ పిల్లలను కారులో కిరోసిన్ పెట్రోల్ చంపినటువంటి వ్యక్తిని ఈజీగా క్షమించేసరికి ఎట్లా వచ్చింది మాసం అని? నా దేవుడు క్షమించాడు కాబట్టి నేను కూడా క్షమిస్తాను. ఇదండి నిజమైనటువంటి విశ్వాసికి, ఇది మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆమె ఎప్పుడైతే చెప్పిందో ఆమె ఏమైంది? చెప్పించబడి ఇప్పుడు కూడా ఆమె సేవ చేస్తుంది ఒరిస్సా ప్రాంతంలో. మనడు ఎప్పుడో వెళ్ళిపోయిందన్న, ఆరుగురు భార్య ఉంటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఒరిస్సా ప్రాంతంలో గ్రామస్టిమ్ కొన్ని ఉన్నాయి. అక్కడ కొంతమంది వారి ద్వారా రక్షించబడిన వారు కొన్ని కుటుంబాలు, చాలా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ముగించే ఈ యొక్క మధ్యాహ్న సంఘంలో ఏసేపు ఫలించడి కొమ్మ, ఊట యొక్క ఫలించడి కొమ్మ,
దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించిన కారణము యేసేపు జీవితంలో దేవుడు గమనిస్తున్నప్పుడు తన జీవితము ఫలభరితంగా దేవునికి మెచ్చే విధానములు దేవునికి ఫలాలు ఫలిస్తున్నాడు. కారణము మొట్టమొదటిగా నమ్మకమైన వాడు, రెండవదిగా పాపం ఎక్కడైతే ఉంటుందో ఆ పాపం నుంచి దూరంగా పారిపోయి పవిత్రమైనటువంటి జీవితం కలిగిన వాడు, మూడవదిగా దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు, నాలుగవదిగా తన జీవితంలో దేవుణ్ణి కనపరిచేటువంటి వాడు, ఐదవదిగా తన సహోదరులను క్షమించేటువంటి. తర్వాత ఒక్క మాట చూసి ముగించుకుందాము రండి. ఒక్క మాట ఆదికాండం 42వ అధ్యాయం, ఈ మాట చూసి మనం ముగించుకుందాము. ఆరవదిగా 42వ అధ్యాయము ఆదికాండము, ఈ మాట మనం ఒకసారి చదువుకోవాలి. 42వ అధ్యాయము నేను చదువుతాను అండి. 18వ వచనం, ఆదికాండము 42:18. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. ఇది 6వది. మీ జీవితంలో ఫలించాలంటే యోసేపు 6వదికి ఏం కలిగి ఉన్నాడు? దేవుని యొక్క భయం కలిగిన వాడు. నేను దేవునికి భయపడువాడు. ఎవరి జీవితంలో దేవుని యొక్క భయం కలిగి ఉంటాడో వారి జీవితము ఫలిస్తారండి. ఆదిమ సంఘంలో అపొస్తలుల కార్యములు 2:44 ప్రకారము వారు దేవుని భయం కలిగి వాళ్ళు పరిచయం చేసేటువంటి వారు. నీ జీవితంలో దేవుని యొక్క భయము నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉంటున్నామండి. గత దినాల్లో చెప్తూ వచ్చాను, భక్తి ఉంది క్రైస్తవుడికి, భయము లేదు. కాబట్టి దేవుడు నీ నుంచి నా నుంచి ఎటువంటి భయాన్ని కోరుకుంటా అంటే పాపం నుంచి దూరంగా పారిపోయేటువంటి భయం. దేవునికి భయపడడం ఎలాంటి భయము? దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలోచిస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి ఆ భయమును కలిగి ఉండాలి. ఇప్పుడు యోసేపు అలాంటి భయాన్ని కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారండి దేవునికి భయపడేవారు. దేవుడు వారి గురించి చెప్పినప్పుడు వీరు దేవునికి భయపడుతున్న అబ్రాము, ఆదికాండం 22వ అధ్యాయంలో ఏముంది? 12వ వచనంలో అబ్రామ ఆ చిన్నవారి మీద నువ్వు చెయ్యి వేయకుము, నువ్వు దేవునికి భయపడుచున్నావు. కొర్నేలి దేవునికి భయపడేటువంటి వాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భయము రాకుండా భయము కీర్తన గ్రంథము 4:4 ఏముందంటే భయము నుండి పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగానే అని ధ్యానం చేసుకోవాలి. ముఖ్యంగా యవనస్తులు చాలా మంది పడుకున్నప్పుడు అనవసరమైనటువంటి సెల్ ఫోన్లు, అనవసరమైన వాటికి భయం లేకుండా ఆ ఆలోచన వచ్చినప్పుడు అయ్యో ఈ సమయంలో దేవుడు చూస్తున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేసుకోవాలి? ధ్యానం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకోవాలి. భయము నుండి పాపం చేయకుడి, మీ పడకల మీద ఉండగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క 6 విషయాలు మనకు చాలా అవసరం అండి. అందులో బట్టి బైబిల్ గ్రంథంలో యోసేపును దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు యోసేపు మన ముందు లేడు, కానీ మన జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, మన జీవితాల గురించి నేర్చుకుంటున్నాము. కారణము యోసేపు ఫలించని కొమ్మ. తన జీవితంలో ప్రతి పనిని ఫలభరితంగా చేసుకొచ్చాడు. తన జీవితంలో అంతగా ఫలిస్తున్నాడు. కారణము ఎవరైతే యొక్క 6 విషయాలు కలిగి ఉంటారో మనం కూడా యోసేపు లాగా ఫలిస్తాము, యోసేపు లాగా అభివృద్ధి చెందుతాము, యోసేపు లాగా వ్యాపిస్తాము, యోసేపు లాగా మన కొమ్మలు వ్యాపిస్తాయి. ఈ యొక్క 6 విషయాలలో మనం కూడా యోసేపు లాగా జీవిస్తే నీవు కూడా యోసేపు ఫలించని కొమ్మ. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది, నీ ద్వారా దేవునికి ఘనత వస్తుంది, నీ ద్వారా ఎప్పుడు దేవుడు సంతోషించే వాడుకుంటున్నాడు. కాబట్టి యోసేపు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యొక్క సాయంకాల సమయం ముగించే ముందు ఉదయకాలం మనం ధ్యానించాము. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకున్న అంశము యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ. కాబట్టి దేవునికి మహిమ రావాలంటే, దేవునికి ఘనత రావాలంటే యేసేపు జీవితం ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. దేవుడు చూస్తున్నప్పుడు యేసేపు ఫలిస్తున్నాడు. ఎందుకోసం ఫలించాడు? 6 విషయాలు చూసుకుంటూ వచ్చాము. కాబట్టి మనం కూడా యేసేపును గురి కలుపుకొని, యేసేపును మోడల్గా పెట్టుకొని, యేసేపును మనము మాదిరిగా పెట్టుకొని అలా మనము చేస్తే మనం కూడా దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఫలించే వారంగా ఉంటాము. కాబట్టి ఉదయకాలము మనకు ఏదైతే ఉదయకాలం చిత్తు వరకు
ఏదైతే మనం వాక్యము విన్నామో ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి దాన్ని నెమరేసుకోండి. ఒకసారి వినేటువంటి వాక్యం ఒకసారి మీరు దాన్ని నెమరేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యమును భద్రపరుచుకోండి. ఆ వాక్య ప్రకారము నేను అలాగ ఉన్నానా లేదా? ఉదయకాలం నుంచి ఇంతవరకు దైవ సేవకుడు లేదంటే లేదంటే దేవుని యొక్క దాసులు ఏదైతే వాక్యం చెప్పారో ఆ మాటలు వినడం ద్వారా నేను ఎంతవరకు నేర్చుకున్నాను, ఎంతవరకు నేను ఎలా జీవిస్తున్నాను, కాబట్టి నేను ఇప్పుడనే ఏం చేయాలి? 3 ప్రశ్నలు వేసుకొని వినేటువంటి వాక్యమును విని వదలకుండా ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి ఉదయకాలం ఇంతవరకు ఏదైతే మాటలు విన్నామో ఆ వాక్యం ద్వారా మనం నడుచుకుంటే జీవిస్తే దేవునికి మహిమ, దేవునికి సంతోషం. అలాంటి కృప దేవుడు మనకు దయచేస్తాడు. ఎవరికి వాళ్ళే